అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, మీకైతే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అయితే మన ఛానల్ ని చూసి మన కంటెంట్ ని చూసి చాలా ఛానల్స్ అంటే వాళ్ళ కొత్త కొత్త పేర్లు పెట్టుకొని మరి మన కంటెంట్ ని కాపీ చేసుకుంటూ అంటే మొత్తం కాపీ టు కాపీ పిన్ టు పిన్ కాకుండా ఇదే స్టోరీ ఇట్లా ఇట్లా అని సేమ్ వాళ్ళు కూడా చేస్తున్నారు. దోస్తులు ప్లీజ్ జర చూసి రిపోర్ట్ కొట్టుర్రి. అందరూ మన ఛానల్ మీద పడ్డరేంది, అందుకేనేమో మన ఛానల్ కు మనకు దిష్టి తగిలింది ఈ మధ్యలో. మనదేవలన్న కాపీ చేసి పెడితే ఎంత బాధ అనిపిస్తుంది దోస్తులు. ఇక చూద్దాం, ఒకవేళ మీకట్లా ఎవరన్నా అనిపిస్తే ఏదన్నా కాపీ చేసినట్టు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టుర్రి. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. దోస్తులు, కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ అయితే మంచిగా ఆదరిస్తున్నారు. ఇట్లనే ఆదరియండి దోస్తులు. ఇక ఎపిసోడ్స్ లేట్ చేయకుండా నా డెలివరీ అనేది అయిపోతుంది, తర్వాత ఏం జరుగుతుంది ఏం కథ అనేది తొందర చూపిస్తూ ఉంటాము. ఇక ఈ ఇయర్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇక ఇవాళ మీరు బాగా నవ్వుకోవాలి కదా దోస్తులు. అందుకే ఇక 31st గురించే లేకపోతే ఊర్లో అమ్మలక్కలు ముసలోళ్ళ ముచ్చట్లు ఎట్లా ఉంటాయి అనేది ఇదే సిరీస్ లో మేము చూపిస్తామన్నమాట. మేమైతే మా వంతు కృషి చేస్తూ మిమ్మల్ని నవ్వుపియడానికి అయితే ట్రై చేస్తున్నాము దోస్తులు. మీరు హ్యాపీ ఉండాలి, మేము హ్యాపీ ఉండాలని. ఇక మరి లేట్ చేయకుండా వీడియోలోకి పోదామా దోస్తులు, పదండి. లడ్డు, ఇవాళ మేమందరం 31st దావత్ చేసుకుంటున్నాం షేన్లా. నా కోసమైతే బువ్వండకు కూరండకు నేను పోతాన్నా అటే అన్నే దీని అత్త. ఏం దావతయ్యా, మీ మొగళ్ళు ఎప్పటికీ దావతులు వేసుకుంటానే ఉంటారు. ఇక 31st అని పేరు చెప్పుకొని ఇవాళ కూడా తాగుతారు తింటారు. సంవత్సరం ఇది ఒకటే రోజాయే. ఇక రేపడుతుంది వచ్చే సంవత్సరంలోకి దుంకబోతున్నాం మనం అందరం. అందుకే ఇవాళ దావత్ చేసుకోవాలి. ఈ సంవత్సరంలో బాధలు కష్టాలు సుఖాలు ఆనందాలు అన్నీ చూసినాం. ఇక వచ్చే సంవత్సరం కూడా మనం మంచిగా ఆరోగ్యంగా ఉండి ఆ సంవత్సరం కూడా గెట్టించుకుంటా రావాలని ఈ సంవత్సరంలో ఎంజాయ్ చేయాలి. ఇక లాస్ట్ రోజు కదా. మీ మొగళ్ళు మంచిగా దావతులు వేసుకుంటారు, మనిషికి 1000 అయినా వేసుకుంటారు, 2000 అయినా వేసుకుంటారు దావతులకు. ఇక మా ఆడోళ్ళు ఉన్నారు, 100 ఇవ్వంటేనే 100 ఎందుకు 10 రూపాయలు చాలయా 50 చాలయా అని మాట్లాడతారు. ఇక ఏం చేయమంటావు? అందరినీ ఎగేరా లడ్డుగా ఎగేసి మీరు కూడా ఇంత కిలంత చికెన్ తెచ్చుకొని ఓ థమ్సప్ గిమ్సప్ తెచ్చుకొని ప్యాలాలు తెచ్చుకొని ఎంజాయ్ చేయుర్రి. కొడుకైతే కోడల దగ్గరికి వాయే, నేను ఒక్కదాన్ని ఏమండుకోవాలి? ఏమో అందరినైతే అడుగుతా, మరి ఏమంటారు? జరా కళ్ళు కొంచెం దాగు, ఇక తాయినమంటే నువ్వాగవు. ఆగకపోతే ఎటు ఉరుకుతారా లడ్డుగా? అని కనబడతావు, గది నా బాధ. తాయినవంటే నువ్వు ఇంకా ముద్దుగా కనబడతావురా లడ్డు మియా. నిన్ను వదిలిపెట్ట బుద్ధి కాదు నాకు. గందుకే కదా నాకు గోస. బగ్గా తాగకు, ఇంతంతా విని రా సరేనా? చికెనా మటనా? మటరు మేకను కొత్తన్నాం అందరం కలిసి. ఊర్ని అవ్వా, మేకనే ఏకంగా. సరే పో. అయి లడ్డు పోతన్నా. పో జర బాగానైతే తాకు. ఏం తాగిన ఒక్కరోజే కదా. రేపడుతుంది నేను ఉపాసమా? కాదు గాని పోతన్న లడ్డు బాయ్. మీరు కూడా ఓ 4 జమ అయ్యి పార్టీ చేసుకోర్రి. చేసుకుంటాం పో. ఆయన మంచిగా పార్టీ చేసుకోర్రి అని చెప్తాడు గాని ఈ బొడ్లు ఒక్కళ్ళు కూడా కలవరు, 1 రూపాయి కూడా పెట్టరు. ఏది ఒకసారి అయితే పోయి అడిగత్త మరి. దావతు వేసుకుందామర్రా, మనిషికి 100 వేసుకున్నా కూడా 5-6 అయితే కిలంత చికెన్ తెచ్చుకొని ఎంజాయ్ చేయొచ్చు. అడిగత్తా. పట్టా సినుకులకు ఎడదిన్నవరో రాత్రి, నువ్వేడవన్నవరో రాత్రి. ఫస్ట్ ఈ లింగక్కను అడుగుదాం. లింగక్క పత్తంతా నాశనం చేసిర్రు, ఏం చెప్తాందో? ఓ లింగక్క ఉన్నావా? ఏందే ఏమైంది? ఇలా పత్తేరా పోలేదా నువ్వు మీ చేన్లకు? ఈ పత్తి పాడుగాను నా మొగడు వచ్చినాక నా ఈ పంట వలగొట్టిండే. ఏం చేయాలి? ఈ పంట నొచ్చి పాడైతాంది నాకు. అంతేరా? ఈ పంట వలగొట్టించుకున్నావా? ఇక మీరు చేసిన కథకు నా మొగనికి నాకి రాత్రంతా లొల్లి, నా పత్తంతా నాశనం చేసిరుగా అదే బొడ్లు. వాళ్ళిద్దరూ గట్లా అయితే పోషకున్ను రాయమల్లుకు అక్రమ సంబంధం పాడైంది. ఓ రోజు గుండుది దొరకబట్టింది, అందుకే వాళ్ళిద్దరికి వడది. ఈ ముచ్చట ముందుగా చెప్పద్దా ఏ నర్సి? అటు గుండుదాన్ని విలువమంటివి, ఇటు పోసిని విలువమంటివి. వాళ్ళిద్దరూ పొట్టు దండుకునే నా సేనంతా నాశనమాయే. అయ్యో, మరి
దీపం తవల కొట్టిండు నా మొగుడని నేను ఇప్పుడిప్పుడే లేచి తానం చేసిన. ఏం చేయాలి ఇక పోతా బొడ్ల దగ్గర పోయి పైసలు వసూలు చేస్తా. నేనెందుకు ఊకుంటానే కొద్ది పత్తేనా ఓర్ని అవ్వా. అడవి పందులు బోరినట్టు అటు బోరుతారు ఇటు బోరుతారు. అరే ఒక దిక్కే నాశనం అవుతుంది కావచ్చు పత్తి అనుకుంటే మొత్తం చుట్టూరంగా పత్తి నాశనం చేసిర్రు. ఆ రాయమల్లు కైగ్గిదారు గాని మీసాలు కొరిగియ్యా వాడు చేయబట్టి ఇదంతా కథాయే. నాకైతే రాత్రి నిద్రలు కూడా నవ్వుకున్నా తెలుసా ఇంకక్క. వాళ్ళిద్దరు కొట్టుకుంటా అంటే నీ ఎక్స్ప్రెషన్ చూడాలిగా మొత్తం కప్ప తెరిచినట్టే నోరి తెరుతివి. ఏం చేయాలి అబ్బా బాంచను ఇంకోసారి కైకిలు విలువకుంటా అయిపోయే. అవ్వో ఇంకా పిలుస్తానా నేను. నా ఉన్న పత్తి నాశనం చేసిర్రు అలా కాండ్లు మాండ. అయితే గాని 31 దావతు వేసుకుందామా. ఇవాళ 31 ఆయే. ఇవాళ ఒక్కరోజు అయిపోతే రేపడుతుంది ఇంకో సంవత్సరంలో కోతాం మనం. దావత్ పాడుగాని ఏం దావత్ చేస్తావే. నా మొగడికి మళ్ళా దావత్ అంటే ఇంకా పత్తంతా నాశనం చేసింది కాక దావత్లకు పోతున్నావా నువ్వు అని మళ్ళా చీపు వాళ్ళ కొడతాడు. నీ అక్క నీకు నవ్వత్తున్నావే. నీకు నవ్వే వస్తుంది ఇక నీ పత్త నీ సేనా నీ కథనా. నవ్వేం వస్తలేదు కానీ వీళ్ళందరూ దావత్ చేసుకుంటారు కదా లింగక్క. అందుకే మనం చేసుకుందామని. దావతద్దు నీ కథద్దే. నేను ఏడికి రానే అవ్వా బంచను ఏడికి రాను. ఇప్పుడు ఏడికన్నా అత్తే పోషత్తది మళ్ళా గుండు వస్తుంది. వాళ్ళిద్దరు గుద్దులాటలా ఆ కూరో బువ్వ మొత్తం పోతుంది. అదెందుకు పైసలు దండగా. ఓహో నువ్వు గట్లా ఆలోచిస్తానవా. ఇక మరి వాళ్ళకి చెప్పలేదు అంటే ఫీలింగ్ గారా మనది మనం చేసుకుందాం దావత్ అని. చేసుకోపోర్రే మీరు నేను రాను. నా దగ్గర పైసలు కూడా లేవు. పోసి దగ్గర పోవా పోతనే బుక్కడంతా తిని తలుపుకు తాళం వేసిపోయేస్తా. తిని తలుపేసిరా నేను ఇట్లా మల్లక్కల ఇంటికాల నుండి వెళ్తా. పో పో. నేను కైకిలి పిలిచే నా పత్తంతా నాశనం చేపించుకున్నా. ఇంకా వీళ్ళతోటి నేను దావత్లో కూడితే అబ్బో ఆడ కొట్లాట పెట్టుకుంటే ఉన్నది పోతుంది కూర ఉంచుకున్నది పోతుంది. మళ్ళా పైసలు కట్టాలి ఏమనకు వచ్చిన బాధ. ఏమైందే దారి కొంటనే మొత్తుకుంటా అత్తన్నావు. ఏమవుడు కాదు మల్లక్క ఏం చెప్తాన్నావు. మనం ఇలా 31 దావతు వేసుకోవద్దా ఏంటి. ఏం 31 ఎవరికి 31? అరే రేపడుతుంది కొత్త సంవత్సరంలోకి పోతున్నాం మనం. ఏమన్నా బస్ ఎక్కిపోతాన్నామా లేకపోతే విమానం ఎక్కిపోతాన్నామా? ఓర్ని అవ్వ మారుతుంది క్యాలెండర్ మాత్రమేనే మన జీవితాలు కాదు. మనమేమో ఆదైతలేము. అరే గట్ల కాదు గాని నువ్వు ఇప్పుడు దావత్లా కూడుతున్నావా లేదా నాకు అదొక్కటి చెప్పు. ఎవలెవలు కూడతారు ఏం కథ ఏం దావతే నర్సి. నువ్వు ఉన్న కాడుండవు అందరినీ గెలుకుతావు. మళ్ళా తిట్లు వాడు ఎందుకేమనకు వచ్చిన బాధ. అరే నేను లింగక్కను అడిగినా ఇక అడిగితే అబ్బో నా పత్తంతా నాశనం చేసిర్రు ఇప్పుడు పైసలు ఈ దావతని నేను నా మొగన్ని అడిగితే నా మొగడు రాత్రి ఈ బల కొట్టిండు పత్తంతా నాశనం చేసిర్రు అని. ఇక ఇప్పుడు నేను అడుగుతా ఇయ్యరు అని అన్నాడు. పోసక్కను గుండుదాన్ని అడుగుదంతా. ఏంది గుండు దాన్ని పోసిన అడుగుతావు? వాళ్ళు ఇద్దరు నిన్ననే అనుకున్నారు మళ్ళా వాళ్ళని అడుగుతావే. అట్లా గెలుకుదందా ఏమో మల్లక్క నీకు తెలియదు. దావత్ చేసుకుంటే చేసుకుందాం లేకపోతే అట్టిగానే ఉందాం కదా. ఆయప్పా నువ్వు ఒక్కదానివి బోర్ల పడవు. నేను కూడా బోర్ల పడాలి తోటి లేకపోతే నీకేడ మనసున పడుతుంది. మరి అంటావుదా మా మల్లక్కకే జై. అది ఇప్పుడు వలుగుతుందో మరి. దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరా దోస్త్. మస్తు వాడుతున్నావు పా. మల్లయ్య ఎటు వేండు? ఆ శంబడుండు మల్లయ్యేటో వేదురు. పోసక్క ఉన్నావా? రాయిరా నీతోటో పని పడ్డది. ఈ మొద్దు ఫిర్రల్ది మళ్ళెందుకో వచ్చింది. నన్ను దన్నపిచ్చే పనే తప్ప వేరే పని ఉండదు దీనికి. ఏందే అయ్యో గంటగరం కొద్దీ ఏందే అనబడితివి. ఏం లేదు ఏం చేస్తావు? ఏదో చేస్తానా నా ఇంట్లో నేను వేసుకుంటా. ఏమైంది ఇప్పుడు ఎందుకు వచ్చినావు? కాదు మనం 31 దావతు వేసుకోవద్దా? వేసుకోపోర్రి మీరు వేసుకోపోర్రి. అయ్యో మీరంటే ఎవరున్నారు? మల్లక్క నువ్వు నేను గరామని అడుగుదాం. మనిషికి ఇంత వేసుకొని చేసుకుందాం. ఇగో నర్సి నీతోటి పత్తేరచ్చే నేనంతా వలగొట్టుకున్నా. ఇప్పుడు నీతోటి దావత్కి వచ్చి ఇక ఉన్న కాస్త పెయ్యిని కూడా రుద్ది పిచ్చుకోను నేను. నీదేవాళ్ళు రుద్దుతారు నువ్వు బాలే మాట్లాడతావు పోసక్క. ఏమో ఏ ఊకోయే మళ్ళా నాదేవాళ్ళు రుద్దుతారు అని అంటాను.
అదే గుండక్క కూడా అదే మాట అన్నది. నేనత్తే ఆ పోషి రానే రాదు, నాకు ఫుల్ భయపడుతుంది, నాకు ఉచ్చ పోసుకుంటది పోషి అని అన్నది. ఏంటే దాని కళ్ళు మండ, దాన్ని చూస్తే నేనెందుకు ఉచ్చ పోసుకుంటానే? దాన్ని ఎట్లా దాన్ని నిన్న చూసినావు కదా. అరే రామా, ఇట్లా చెప్తే ఇది దావత్ గుర్తుందని దీని ప్లాను. మన అరిసున్న కాడుండది. మల్లక్క అనలేదా? అన్నది మన అరిసేదంట అదే. దీనికి నేను భయపడేదా అన్నానే? మరి ఆమెకు భయపడవేమో. ఆమె మరి ఇప్పుడు నువ్వు దావత్కు కూడకపోయినావనుకో, ఆమె అనుకుంటది కదా నిజంగా పోసి నాకు భయపడే అది దావత్కు రాలేదు అని ఆమె అనుకుంటది. ఏ నర్సి, 100 అయినా మంచిదే, 200 అయినా మంచిదే, నేను దావత్ కత్తన్నా. పైసలు జావే చేయి, ఇట్టా కూర తీసుకురా, అండుదాం, తిందాం, ఎంజాయ్ చేద్దాం. దానికే నేనెందుకు భయపడతానే? రాని ఆ గుండు దాని సంగతే చూస్తా. నన్నేమన్నంటే దాన్ని మొత్తం ఇంకా నున్నది ఎత్త గుండు. అట్లా పోసక్క, గట్ల మాట్లాడు. ఇప్పుడు శేభాష అనిపించుకున్నావు. మా పోషక్కకి జై. 200 అయితే రెడీ పెట్టు, మళ్ళీ ఇప్పుడే. సరే. దానికి నేనేంది భయపడేది? బరాబర్ దావత్ కోత, తింటా, తాగుతా, నన్ను ఇవ్వలేమంటారో చూస్తా కదా. తల్లి గుండు దాని పనే ఎత్తి అల్లా. ఓ గుండక్క, నా గుండక్క. నర్సి, నీకేడా పని లేదు, పాట లేదు, దానికేమో అట్లా చెప్తివి, దీనికేం చెప్తావే? దీన్నేం చెప్పు ఒప్పిస్తావు? నువ్వు ఆగరాదు, నేను సెటిల్మెంట్ చేస్తా. నీకెందుకు మల్లక్క? నా ఎనుకుండు, నేను ఏదంటే సయ్యాను గంతే. సై అంట. ఇక తర్వాత నిన్ను నన్ను ఇద్దరిని ఒకటేసారి సై అంటారు అందరూ. మరిగా నాతోటి నువ్వు, నీతోటి నేను. ఏమైందా నరసవ్వ, గంతగరం మొత్తుకుంటావు? ఇది మళ్ళా బక్కదాన్ని వేసుకొని వచ్చిందంటే మళ్ళీ ఏం చేస్తుందో. ఏం లేదు గుండక్క, దావత్కి అత్తనవా? దావత్కి కలుస్తావా? పైసలు పెడతావా? దావత్ చేసుకుందాం, ఇలా 31 కదా. ఏం దావతే దావత్ పాడగాను. ఇంట్లో అండుకుంటలేమా, తింటలేమా? ఇంట్లో అందరూ అండుకుంటారు, తింటారు. మనం అందరం కలిసి ఎప్పుడన్నా అండుకున్నామా, తిన్నామా? ఇక మొగోళ్ళని చూడు, మంచిగా గిసొంటప్పుడు అండుకుంటారు, తాగుతారు, తింటారు, ఎంజాయ్ చేస్తారు. మనం అట్లా ఎంజాయ్ చేయొద్దా గుండక్క? నిన్న చేన్లో చేసిర్రు, అది కాదా ఎంజాయ్? మీ ఆడోళ్ళందరూ ఒక్క దగ్గర ఊడితే గదే ఎంజాయ్ ఉంటది. దబిడి దీబిడి అని కొట్టుకుంటారు, మధ్యలో వచ్చిన మోగోన్ని కూడా చంపుతారు. ఆగరాదు, రాయమల్లు, నువ్వు ఓలేదా దావత్కు? నాకు ఇంట్లోనే దావత్ అవుతుంది, ఇక బయటకు పోవాలా నేను? అయ్యో, ఏమేం కలవనే దావత్కు సల్లగుండా. ఇప్పుడే అర్ధ చికెన్ తెచ్చిండు, వండుకున్నాం, తిన్నాం. పోసక్క గదే ముచ్చటన్నది. ఏమన్నదే? నేను అత్తున్నా అంటే ఆ గుండుది రాదు, మనం ఎంజాయ్ చేద్దాం అని అన్నది. ఆ గుండుది నాకు భయపడుతుంది, నన్ను ఉత్తే ఉచ్చే పోసుకుంటది, అది ఇంకా దావత్ కత్తదా? దానికి నిన్న దబిడి చేసినా కదా అన్నది. అయ్యో, మన అరిసేంది? అవునా, గట్లన్నదా అది? మల్లక్క అన్నది. వీళ్ళు మళ్ళా ఇద్దరికి లొల్లు పెట్టించేటట్టే ఉన్నారు గాని ఆ దావత్ ఏందో గాని మొత్తం తన్నుకుంటారు కావచ్చు ఇల్లు. దానికి ఎవడే భయపడతాడు? నీ అవ్వ నిన్న నా గుండుతోటే చంపినా. నువ్వు చూసినావు కదా. చూసినా, నీ అవ్వ మా గుండక్కకు చేయబోలు అనలేదా నేను? తనే 200 అయినా మంచిదే, 500 అయినా మంచిదే, పెడతా. అదే కదా మరి, 200 తీసుకురాపో. మనిషికి 200 వేసుకున్నా కూడా 1000 రూపాయలు అవుతాయి. ఇలాంట చికెన్ తెచ్చుకుందాం, థమ్స్అప్ బాటిల్ తెచ్చుకుందాం, ఇంత బువ్వ వండుకుందాం, తిందాం. తెత్త గుండక్క, మరి మా ఇంటికాడికి వస్తావా? ఏడనుకుందాం, ఏడ తిందాం. ఇంటి దిక్కెంత సూపర్ ఉంటది నర్సి, అటు మోకేయి ఆడ అండుకొని తిందాం. మల్లక్క, మీ ఇంట్లో కూర బువ్వ అండుదాం, అటు పట్టుకపోయి తిందాం. సరే సరే. గుండక్క, నువ్వు వస్తావా లేకపోతే అండినాక ఫోన్ చేయమంటావా? అండినాక ఫోన్ చేయుర్రే, నాకు ఇంట్లో కొంచెం పని ఉన్నది. ఓరా అదే గుండుదానా, పని చూసుకోలేరా, మేము పోతాన్నాం. పోరి గుండక్కకి జై. అవ్వా ఓతి మొద్దుది, ఓతి బక్కది, ఇలా దోస్తాను మంచిగానే కలిసింది. నీకు పెళ్ళ ఉండంగా ఇంకో దాంతోటి కలిసింది కదా, వాళ్ళ దోస్తాను కూడా అంతే. అరే మళ్ళా గదే ముచ్చట తీత్తవేవే? నడు బట్టలున్నాయి, పిండి దూపా. బా పొద్దడుచుంది, ఒకటే పని చేపిస్తాన్నావు, నీకేమనిపిస్తుంది అసలు? నాకు నిన్ను నరక బుద్ధి అవుతుంది, నరకల్లా. అబ్బో అద్దే. మరి నడు పని చేద్దుపా. ఇలా అందరూ దావతులు వేసుకుంటారు శంభయ్య, మనకే దావత్ లేదాయే, మనల్ని ఎవరు ఊడిపించుకోరాయే. అవును మల్లయ్య,
ఎవలేంది కూడిపించుకునేది. షెరో కోటర్ తెచ్చుకుందాం చేద్దాం. నా కాడ ఎడపాడైనాయి పైసలు అన్నీ నా పెళ్ళామే దగ్గర పెట్టుకుంటది గోసిలా. అది ఇవ్వమంటేనేమో ఇయ్యది. అయ్యో నా దగ్గర 300 ఉన్నాయి. ఏమత్తది మరి? ఓ 90 వత్తది, ఓ కోటర్ వత్తదా? మిగతా ఈ అకౌంట్ల పాడైనాయి గాని ఎవరు దేవాలే అకౌంట్లకే ఇప్పుడు. అవునా? అయ్యో పోయ్యత్తారు గిల్లు. మేము దావత్ చేసుకుంటామని పైసలు జమ చేసుకుంటాను. ఏంది దావత? అవునవును. మేము అత్తమవ్వా మాకింత ఎత్తరా? ముఖ్యానికి ఎందుకు ఎత్తాం? మనిషికి 200. 200 నువ్వు కూడుతాన్నవా? అయితే ఇక నేను కూడా అత్తా. ఓ మల్లయ్య బాపు, నువ్వు ఊడితే 200 ఇచ్చుడే. మేమిద్దరం 200 కూర తింటామే, చెరో 100 తింటాం కావచ్చు. గట్లుంటదా మల్లక్క? ఎందరు మనుషులు వస్తే అన్ని 200 వేసుకుంటే ఇంకేమన్నా తినేటి ఏదన్నా ఎక్కువ వస్తే చేసుకోవచ్చు. బరే చెంబయ్య, నువ్వు కలుస్తావా? కల్తనవ్వా కల్తా. 200 కదా ఇత్తా. మరి నా కోటర్ కూడా అల్లనే తెప్పిస్తారా? ఆ కోటర్ తెప్పిస్తారు. నీ కోటర్కే కావాలి 220 30. కోటర్ లేదేం లేదు, థమ్స్అప్ స్ప్రైటే. అయ్యో గంతేనా? అయితవా అయితే నేను కూడా కలుతా మీ తోటి. రాత్రి ఇంత 90 తెచ్చుకొని ఎత్తా. మరి మల్లొక్కరింటి కాడికి నడవాలి. ఆమె కూర గీర అన్ని కొనుక్కొని అండుతాం. అండినాక అందరం పిలుచుకొని కూర్చొని దావత్ చేసుకుందాం. ఓకే ఓకే. ఏమైందే? దావత్కి ఎంతమంది అయ్యారు? నాతోటి 6 అయ్యారు. నువ్వు కూడా రాలింగక్క. ఎప్పుడు చేసుకుంటానమ్మా దావతి? ఏం రావాలే? ఆ గుండు వత్తందా? పోష వత్తందా? అత్తారు ఇద్దరికి ఒక్కళ్ళకొక్కలు పడదు కదా. నేను అరిసి ఎట్లా సెట్ చేసినవే? నువ్వు సెట్ చేస్తాగా, నీకెందుకు? మేము మల్లక్కోళ్ళింటి కాడ అండుతాం. పైసలు ఇస్తావా? నువ్వైతే రా, ఏం కాదు. అండుకోర్రే నాయి కూడా కలిపి. నేను తర్వాత ఇత్తగాని మెల్లగా నా మోగన్ దగ్గర వసూలు చేసి. ఓకే ఓకే. మల్లక్కోళ్ళింటి కాడికి రా జరాయనంక. అత్త పోర్రి. ఏరే నర్సి, ఈ ఇద్దరు ఆడక్కలు రాకపాయే. అత్తరా రారా మనమే తిందామే. నాకు ఆకలై పాడైతాంది. అత్తరత్తర్లింగక్క, నువ్వు తొందర పడకు. ఇక మళ్ళా వాళ్ళు పైసలు ఇచ్చి వాళ్ళు రాకముందే మనం తింటే ఏమనుకుంటారు? ఇంకా అత్తలేరు, ఫోన్ అన్న అయిపోతివి. ఓ గుండా వత్తాంది. ఓ గుండక్క, దాదా నీ గురించే వెయిటింగ్ రా. అవునా అనే? వచ్చిన వాళ్ళని కూడా తోలుకొత్తేమో. ఏమో ఇంట్లోనే ఉన్నాడు. ఫోన్ చేస్తా తియ్యి, మనం స్టార్ట్ చేసే వరకు. గురించే చూస్తుర్రా అని ఇంకేంటిగా పెట్టరు, తిందాం. అగో పోసావ రావద్దా? వచ్చినాక ఇంత అడుక్కు బొట్టు ఉంటే మాదింట తియ్యి, మనకైతే పెట్టు. అగో ఆమె పైసలు కట్టింది, గట్టే ఉంటదా అర్రా ముచ్చట? అంతే నాలి అయ్యా, దాన్ని పెట్టాక పెట్ట. దొంగ నా సమితి నన్ను ఎట్లా నూకిందో చూసిరు కదా అవలాల నిన్న. ఓ గుండక్క, నేను ముందుగానే చెప్తాన్నా. నిన్న కదా చేన్లా కొట్టుకొని నా చేనంతా నాశనం చేసిర్రు. ఇప్పుడు ఇద్దరు దండకి ఇస్తా అన్నాక నేను సపడేకున్నా. మళ్ళీ ఈడ కూడా ఉన్న కూర ఉన్న అదేంటి థమ్స్అప్ అన్నం అంతా ఎగజల్లిర్రు అనుకో. ఇక చూసుకోర్రి, ఆ కూరల్నే మీ మూతి పెడతా. మంట అని దెబ్బకే కావాలి. నాకు ఇంకా దాంతోటి లోళ్ళేందుకు? అది నన్ను గెలుకుతే దాని చెంపల వల్ల కొడతా నేను. పోసావా దా. నేను గట్టు కూర్చుంటా. గవడిపోడా కుసాయిడా. ఇంత లేట్ వచ్చినావు, తొందర రావద్దా? ఇక నీ గురించి వెయిటింగు. అయ్యో మీరు వేసుకొని తింటే అయ్యేపోతుంది కదా. అబ్బో గట్లేసుకొని తింటే మాకన్నా ఎక్కువ ముక్కలు వేసుకున్నారు, తిన్నారు, నవ్వులుతారా అనరా? ఎట్టే నరిసి నువ్వు నోట్లకే నీళ్లు కారుతాన్నాయి. మగుబలాడుతాందా కూర? నేనే అండినా. ఇక తిన్నాక చూడుర్రి, మజా ఇక మజా. పెట్టు. అబ్బా నరిసి, కూర కమ్మ ఉన్నదే, మంచిగా అండినవు. ఎట్లున్నదిరా కూర? ఓ మల్లయ్య, చెంపయ్య, ఏమైంది? కూర మంచిగుందా? సూపర్ పోనారు సవ్వా. ఇళ్లకు మాకు కళ్ళుంటే ఇంకా అదిరిపోవు. తినర్రి, కుమ్మేసేర్రిగా. మంచిగానే సప్పుడు చేసుకుంటా తింటారు. తినుర్రి. ఓ నర్సి, గా థమ్స్అప్ పోయావా అనే? అది బాగా చల్లగా ఉంది మల్లక్క, కొంచెం చల్లగా పోని. ఇది తిన వరకు అది చల్లగా పోతుంది. తిన్నాక తాగితే కడుపులా అరుగుతుంది. కళ్ళు ఎప్పుతా అయిపోవు కదా నేను నర్సి. ఏం చెప్పాలి కళ్ళు? మరి ఎంతమంది కూడతారో ఏం కథనో అని నాకు తెలియకపాయే. ఇంతమంది అవుతారని ఏమెరక. ఇంకో 100 ఎక్కువ వేసుకుంటే
వదినా నేను వాననే పోతివి. ఏమోతి కళ్ళు దాకా ముందుకే పొట్టు పొట్టు కొట్టుకుంటారు ఆడోళ్ళు. ఇక కళ్ళు తాగితే నీ అక్క దొరకరు సిక్కరు. ఇక తెగబడ్డాడోళ్ళు ఎట్లుంటదవ్వా? గుండెదానంతా వలగొడుదునా మళ్ళా నన్నే అంటాంది అది బొడ్డి. లింగక్క సప్పుడు వేయకుండా కిందికి ముఖమేసి లప్ప లప్ప మింగుతాను. ఇక మీతోటి ఎవడో రాలే, మళ్ళీ ఏదైనా లొల్లి షురు అయిందనుకో ఈ ఉన్నది పోతుంది కూర బువ్వ. అందుకే తింటాన్నా. తిను తిను మింగుర్రి మింగుర్రి, ఏ గడియ ఎట్లుండేది తెలియదు తినుర్రి. మా లింగక్క బాగా ఎక్స్పర్ట్ అయిపోయింది పాప వల్ల. మరిగా నా గడవలేదా నిన్న బాగోతావంతా. తినుర్రి తినుర్రి. అబ్బా నీ దయ వల్ల పార్టీ పార్టీ అని కమ్మగా అండినవు నరిసి. అందరం కడుపు నిండా తిన్నమే. ఇక థమ్సప్ పోయి తాగి పోదాం. పోతుంది అయ్యా, ఆగరాదే మళ్ళీ. అయ్యో నీకేమైతుంది? అయ్యో తిన్నారా? నువ్వు ముందుగా రావద్దా? అంత తిన్నాక అత్తివి. ఆ పెండ్లం 200 ఇచ్చిందేమో, 200 తిండి ఒకతే తిన్నదా? నేనెందుకు తిని పాడైనా ఈ 200 పెట్టినట్టే గాని దండగా ఇంత అంతనే కూర వచ్చింది బువ్వ వచ్చింది. ఆ 200 పెడితే 100 రూపాయల చికెన్ వచ్చు థమ్సప్ వచ్చు అన్ని వచ్చు మన ఇంట్లోనే. ఎందుకుండక్క గట్లా మాట్లాడతావు? అడ్డమైన వాళ్ళను ఉంచుకోవద్దే నర్సి. అక్కచ్చేదాకా తింటారు, తిన్నాక మళ్ళా ఏమున్నది అంటారు. లైమిడి నేను నీ జోలికి వచ్చిన్నానే ఇప్పుడు? నీ జోలికి ఎవడొచ్చిండే? అబ్బా తిన్నాక లొల్లి సురువైతాంది. ఈ థమ్సప్ అన్న పోతారా ఇంత బాటిల్లో పట్టుకొని చంపుకుంటారా? ఈ థమ్సప్ అన్న పట్టుకొని పోకపోతే నేనిగా ఏమైంత అంతనే కూరేసిర్రు. నీ అవ్వ తిన్నోళ్ళకే 10 సార్లు ఎత్తివి నరిసి. నీకేలేదా గుండక్క 2 సార్లు ఎత్తిని మనిషికి 2 సార్లు వేసిన. ఏ ముక్కలు తిన్నోళ్ళే బగ్గ తిన్నరే, నాకు బాగా రానే రాలేవు. ఏదో అయింది అయిపోయింది, దావత్ అన్నం చేసుకున్నాం అయిపోయింది. ఇక రేపడుతుంది కొత్త సంవత్సరం, మంచిగా అందరం కలిసిమెలిసి ఉండాలి. మేము మా ఉంటాం మల్లక్క, కానీ బరిదేగించిన ముండలు ఇంకోళ్ళ సంసారం నాశనం చెయ్యాలని అది చేస్తారు. నర్సి ఎవరే బరిదేగించిన వాళ్ళు? నర్సి నువ్వెందుకు అంతగానో ఊరుతావు? కూసోపోసక్క థమ్సప్ తాగి పోదాం. ఈ లొల్లి కైగిదాలుగా లొల్లి అద్దే రాదు పా. నడివేయిగా థమ్సప్ తాగద్దా? కూసో నీకింత పోతారు. ఆగే గుర్తాంది బద్మాషాడిది. ఏ గుండుదానా నిన్ననే బాగా ఓవర్ చేసినావు. ఇప్పుడు నేను దావత్కి రాను అని అంటే ఆ పోసి నాకు భయపడి రాదు అని మాట్లాడినవట నువ్వు. నీ అక్క నీకేందే నేను భయపడేది? నేను ఏం తప్పు చేసినా అని భయపడతానే ఏందే? నువ్వు తప్పు చేయలేదా? సంసారి పక్క సాయక్కవు అదే నువ్వు. నా మొగన్ని పక్కలు ఉంచుకొని అది చేసినావు. నర్సి గీ థమ్సప్ పోయే తాయి పీకుతాం మేము. లొల్లికి ఎగ్గిరాలుగా ఇల్లు పెట్టుకొని చికెందుకలు పట్టుకొని ఇగ్గుకొని మాకు సంబంధం లేదు గాని గీ థమ్సప్ పోయి పోతాం. పోసవ్వా ఆగు. నేను ఆగా బావా, ఇది ఊకున్న కొద్ది బాగా చేస్తాంది. అరే లామిడి మల్ల బావ అంటదేం రో పడే నీకు బావా? లంగనా సమితి తంతవేమే నీ కావురం కట్టపాలు గానే ఆ మొగన్ని పట్టుకొని బావా అంటవేంది? థమ్సప్ ఉన్నదా పీకిందా ఇళ్ళకి? అరే నర్సయ్య థమ్సప్ బాటిల్ తీసి జర పోయే తాయి పీకుతాం అంటనే బావా అంట భర్త అంట అన్నంట. నీకేంటే బొడ్డి కొనాలి కూట్లోడా ఇంటున్నావురా? ఆ మీసాల భావన ఏమన్నా అంటే మంచిగా ఉండదే గుండుదానా. నీ మీసాల భావన అవునా? 7 అడుగులు వేసి తాళి కట్టించుకున్నావే బావా బావా అంటున్నావు. నువ్వు కట్టించుకోనంత పొడుగు చేసినావు, ఇక నేను కట్టించుకుంటా. తాళి కట్టకున్నా మేమిద్దరం ఒకటే. ఊర్ని అవా నువ్వు నా దిక్కురా, నాతోటి రా, నా ఇంట్లుందురా. ఈ గుండుదేం చేస్తారో చూస్తా. అరే మల్లలోని స్టార్ట్ చేసి రో పోసా కానికి ఏమైనా పిలిచారా? ఏమో గుండక్క మొగుండి రా అంటాను. నాతోటి ఉన్నప్పుడే నా మొగడు అయిపోయిండు గంతే. అవుతాడు ఇలా కాళ్ళు మండ. ఆ థమ్సప్ అయినట్టే గెల మనం ఏందే బగ్గదంటాను గుండుదానా? నేను ఎగిరితంతా నిన్ను. అయ్యో పోసవ్వా ఆగరాదు. గుండుదాన్ని ఆవు మను. ఈ గుండుదాన్ని చంపి అడవారేద్దాంపా. నీ అమ్మ నాకు తిక్కేలేస్తాంది. మిసాల బావా నువ్వు నాకే సంతం బావా. ఇలా నువ్వా నేనా? సై అరే రామశంకర, ఈ దావత్ ఎగ్గిదాలుగా నరిసి అద్దంటే ఇనకపోతివి. దావత్ కనొచ్చి ఇద్దరు ఆగు కొట్టుకుంటారు. ఆగుర్రే ఆగుర్రి. ఊర్ని యావ దొడ్డి కొత్తగా వస్తుందా ఏంది? ఊ అంటారు నర్సవా పళ్ళను. మీ లొల్లి కాగిదాలుగా ఒక్కో
ఎవరి గురించి ఇద్దరు కొట్టుకుంటారు? ఇద్దరు కలిసి ఒక్కొని కొట్టుర్రు సపడేక పీడ పోతుంది. అంతా నువ్వే పట్టేరా? నీకు నేను కావాలా? ఆ గుండు కావాలా? 7 అడుగులేసి నీతోటి తాళి కట్టించుకున్నా నేను కావాలా? నీకు ఉంచుకున్న ముండ కావాలా? అయ్యో మధ్యలో పక్షి లెక్క అయిపోయాడు కదా పాపం. నర్సికి సంబరం ఇసొంటి యూసుడు అంటే. ఎప్పురా ఎప్పురా ఎప్పురా? నీ అవ్వ నాకు నువ్వే కావాలే గుండుదానా. నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి నేన్రా. నువ్వా తర్వాత మాట్లాడతావు. తర్వాత ఏంద్రా మాట్లాడేది? రాను నా దగ్గరికి, నిన్ను బంగారం లెక్క నేను చాదుకుంటా కూసోబెట్టి. పోతావారా? రారా? అరే రామా నా పానం తీసేటట్టున్నారు. హోర్ని అవ్వ కర్మాని కన్నా అదైపోతుంది. నేను ఇప్పుడు ఇడికి రాకున్నా అయిపోవు. నచ్చి నిన్న ఈ బలగొట్టుకుంటుని, ఇయ్యాలొచ్చి మళ్ళా ఈపు బలగొట్టుకోవాల్సి వస్తాంది. కంటి చూపుతో లేపేస్తా నిన్ను, కంటి కాలుతోటి లేపేస్తా నిన్ను. ఓ నీ లేపుడు ఎగ్గిదలుగా ఏం లేపుతారే? లేపుడు అద్ది కాతద్దు నేనే పోతన్నా. ఆ మొగడు నాకు సంతమే పూసి నువ్వు ఎన్ని రోజులున్నా చేసిన నువ్వు పక్కదానివే తప్ప నువ్వు నా మొగనికి పెళ్ళానివి కాలేవు. ఏమీ కొట్లాడా సల్లా ఉండా. పోయి కొట్టుకోపోర్రి. ఈ అవ దావత్ కని వెళ్తే బలేదనుకుంటారు పో. ఊర్ని అవ్వా కనుకొని పీగని. నువ్వు అద్దే నీ దావత్ పాడగాను కెగ్గిరాలుగా ఈ దావతులు పెట్టుకుడు ఎందుకు, ఈ లొల్లు ఎందుకు అని చెప్పినా లేదా? ఏమిటికే దావతులు? వాళ్ళు అనుకున్నారు ఏమన్నా గాని, మనమైతే కడుపు నిండా తిన్నాం. అయ్యో థమ్సప్లు కింద పడ్డాయి కదా, అయ్యో యూరి తాగుదాం. రావ నా పత్తి అంతా నాశనం చేసిర్రు ఆడోళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఇంకా నయ్యం తిన్నాక లొల్లి పెట్టుకున్నారు. తినక ముందు లొల్లి అయితే కూరలనే పడుదురో పువ్వులనే పడుదురో. ఇక థమ్సప్ తాగి పీకుదాం పార్రి. దావతేవో గాని కడుపు నిండా తిని కొట్లాట పెట్టుకునే వాళ్ళిద్దరు గమ్మతున్నారు. నేను మా కోడలకు ఫోన్ చేస్తా, మా బిడ్డకు ఫోన్ చేస్తా, మరి దావత్ చేసుకుంటుర్రా అని. హలో అత్తమ్మ, ఏమైందే కోడలా? 31st దావతు జరుగుతాందా? జరుగుతాంది అత్తమ్మ. ఇగో తలకాయను బోటి తీసుకొచ్చిండు. ఇక నాన్న అండుకున్నాం తింటాన్నాం. తలకాయను బోటి తెచ్చుకున్నారే, మంచిగా ఎంజాయ్ చేస్తారు పోర్రి. మామయ్య ఏం తెచ్చిండు మరి? మామయ్య దావత్కు మామయ్య వేండు, నా దావత్కు నేను పోయి ఇప్పుడే వచ్చినా. ఇక 4-5 కలిసి చికెన్ తెచ్చుకున్నాం, తిన్నాం, అయిపోయింది. అయ్యో అవునా అత్తమ్మ, మరి నువ్వు ఇటు వస్తే అయిపోవు కదా? నా కొడుకు నాకు చెప్పకుండానే ఉరికొచ్చారు ఈ దగ్గరికి. నాకు చెప్తే మా అద్దరే మెల్లగా బండి మీద. అయ్యో సరే తీ అత్తమ్మ, మేము తింటాం, తిన్నాక ఎత్తది. ఓకే ఓకే, బిడ్డకు ఫోన్ కొడతా. హలో శ్వేతవ్వ, ఏం చెప్తారవ్వా? ఏం సంగతి? 31st దావత్ నడుస్తాందా? ఏ దావత్ లేదేం లేదే అమ్మా, ఆయనే ఆఫీస్ కి పోయిండు. ఇక ఏం దావతి? అయ్యో ఆఫీస్కి పోయిండా బిడ్డ? ఇవాళ ఒకరోజు ఉండమని ఏమైనా తెచ్చుకొని తింటే అయిపోవు కదా? ఏం కాదు, అన్ని రోజులు లెక్కనే ఈ రోజు. రోజు తింటలేమా తాగుతలేమా? ఇక అంతేగాని ఇలా 31st అందరు చేసుకుంటారు కదా బిడ్డ. ఇక మేము కూడా చేసుకున్నాం, తిన్నాం, థమ్సప్లు తెచ్చుకున్నాం, తాగినాం. ఇప్పుడే ఇంటికి వచ్చిన. పాపు ఎటు వేయండి? పాపు దావత్ పోయిండు. రాగం తీసుకుంటా లడ్డు అరవర్తివి. మంచిగానే మందేసినావు కదా, కిక్కెక్కిందా? ఏ బిడ్డల ఇల్లుంది, ఆగు సిగ్గుపోతుంది. సరే తీయమ్మా, డాడీ వచ్చినట్టున్నాడు కదా, నేను కొంచెం ఆయనంక ఎత్తది. సరే అమ్మా సరే. పిల్లగాడు పన్నడా? పన్నడు. ఉండు. ఏమైంది ముసలోడా నీకు? అచ్చేందో మలకలక అని అంటివి. ఏమో బిడ్డ ఫోన్ మాట్లాడుతాంది, ఇజ్జత్ తీసే లెక్కలు ఎత్తవన్నీ. అయ్యో ఏమైతాంది? బిడ్డకు తెలియదా అరలడ్డు? దావత్ చేసుకున్నావా అరలడ్డుగా? చేసుకున్నారా గుడ్డుగా? లడ్డు మియ్యా, లడ్డు ఇస్తావా? నేను గుడ్డియ్యాను. అడ్వాన్స్ ఆపినియ్యారు లడ్డు. థ్యాంక్ యూ సేమ్ టు యూ ప్రియుడు గారు, మొగుడు గారు, మిసాలోరు. లడ్డుగా మనం ఎప్పుడు ఇంతే హుషారు ఉండాలి అన్ని సంవత్సరాలు. ఎట్లుంటావు? రాను రాను ఇంకా ముసలోళ్ళం కాకపోతే పడసోళ్ళం అవుతావా ఏంటి మనం? ముసలోళ్ళమైనా పడసోళ్ళమైనా నాకు నువ్వు, నీకు నేను. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ లడ్డమ్మా. అమ్మ నాయన ఎక్కింది. లడ్డమ్మ అంటావు, గుడ్డమ్మ అంటావు నువ్వు గాని. సరేలే. దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక ఏదో అట్లా చేసినాం దోస్తులు. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి.
ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నో వీడియోస్ మీకోసం మేము చేస్తూ ఉంటాము. మీరు చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. చెప్పురా అందరికి లడ్డుగా అడ్వాన్స్ చెప్పవా? అక్కలు అన్నలు చెల్లెలు తమ్ములు పిన్నిలు బాబాయిలు అత్తమ్మలు మామయ్యలు మమ్మల్ని ఆదరించే మా సబ్స్క్రైబర్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ కు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంట. ఇయర్ అంతా సంతోషంగా ఉండాలంట, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంట. హ్యాపీ న్యూ ఇయర్ అంట. మా లడ్డు గారికి ఇలా పిసరేసింది, మంచిగా దావతు వేసుకున్నది. ఇక బొక్క కొరికింది, ఇక ఏడా అవుతలేదు దోస్తులు. ఇక అందరికైతే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోర్రి, ఆనందంగా ఉండుర్రి. ఇక నెక్స్ట్ పాటలో కలుద్దాం. అందరికి సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.